వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్. మీరు మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్లో పార్టిసిపేట్ చేయడానికి నిర్ణయించుకున్నట్లయితే మీకు వెల్కమ్ అండి. మీకోసమే ఇప్పుడు ఒక స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఆ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది. సో మనం ఈ స్ట్రాటజీలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా ఉంటుంది, టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి, సో ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అసలు స్ట్రాటజీ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ స్ట్రాటజీ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ ఆప్షన్ బయ్యింగ్కి యూజ్ అవుతుందండి. సో ఈ స్ట్రాటజీ ఎస్పెషల్లీ ఫర్ మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ కోసం అండి. సో మీరు కనుక ఆ మిషన్లో భాగంగా లేనట్లయితే మీకు ఈ స్ట్రాటజీ ఉపయోగపడదు. అంటే మార్కెట్కి అనుగుణంగా ఒక్కొక్కసారి మార్కెట్ ఒక 3-4 మంత్స్ ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, 3-4 మంత్స్ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. అలా ఒక 1 ఇయర్లో 3-4 టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఈ మార్కెట్ బిహేవియర్కి తగ్గట్టు ఈ స్ట్రాటజీలో ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే నేను వాటిని అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు జస్ట్ అంటే ఈ మిషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎలాగ నేను అప్డేట్ చేస్తాను కాబట్టి ఆ అప్డేట్స్ ఫాలో అవుతారు కాబట్టి అర్థమవుతుంది. కానీ ఎవరైతే ఈ మిషన్లో పార్టిసిపేట్ చేయరో నేను ఇచ్చేటువంటి అప్డేట్స్ ఇందులో ఏమైనా మార్పులు ఉంటే కనుక ఆ అప్డేట్స్ మీరు మిస్ అవుతారు. ఈ ఒక్క స్ట్రాటజీ వీడియోనే చూసి మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దన్నమాట. సో అదైతే మీరు గమనించాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎస్పెషల్లీ ఫర్ మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ కోసము. మీరు అప్డేట్స్ ఫాలో అవుతారు అనుకుంటేనే మీరు ఈ వీడియో చూడండి. ఓకే, సో నేను ఫర్దర్గా ఇచ్చేటువంటి అప్డేట్స్ని ఫాలో అయితే అనుకుంటేనే ఈ వీడియో చూడండి. సో అసలు ఏంటి అసలు ఈ మిషన్ అనేది తెలియాలంటే మాత్రం మన ఛానల్ని విజిట్ చేయండి. కింద మీకు కనిపిస్తుంది కదా సంపత్ కుమార్ కనుక అని ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ప్లేలిస్ట్ మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. సో దాంట్లో మీరు వీడియో చూసినట్లయితే ఈ మిషన్ ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇంతకీ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నా దగ్గర చెప్పాను కదా మీకు ఒక 11 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఇదొక స్ట్రాటజీ అన్నమాట. సో అయితే నాకు ఐడియా ఉండడం కోసం నేను ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్క నేమ్ అయితే నేను ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్ట్రాటజీకి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి స్ట్రాటజీకి నా ఐడియా కోసం సుదర్శన చక్రం స్ట్రాటజీ అనేటువంటి పేరైతే నేను ఇవ్వడం జరిగింది. సో ఆ పేరుతోటే అంటే నాకు సుదర్శన చక్రం స్ట్రాటజీ అనగానే నాకు ఓకే దీని ప్రకారం ఎంట్రీ తీసుకుంటాం, ఓకే దీని కండిషన్స్ ఇవి అనేటువంటిది వెంటనే ఉంటుందన్నమాట, మనకు ఐడియా అనేటువంటిది ఉంటుందన్నమాట. సో దీనికి ఈ పేరైతే నేను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఎలా ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేటువంటిది అన్నీ కూడా ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తాను. సుదర్శన చక్రం స్ట్రాటజీ, ఓకేనా. సో ఇది నా ఐడియా కోసం నేమ్ పెట్టానని మీకు ముందే చెప్పాను కదా. సో ఇది మిగిలిన వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దండి, ఓకేనా. సో ఇది ఐడియా కోసం నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు సుదర్శన చక్రం స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఈ వీడియోని మిగిలిన వీడియోస్ లాగా స్కిప్ చేసుకుంటూ చూడకండి. సో మీరు చాలా లాస్ అవుతారు. ఖచ్చితంగా దీన్ని మొత్తం చూసేటువంటి ఓపిక ఉంటేనే జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, అర్థం చేసుకొని వాటిని మార్కెట్లో అప్లై చేయగలగాలన్నమాట. సో ఇప్పుడు స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ సుదర్శన చక్రం స్ట్రాటజీని మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేయొచ్చండి. ఓకేనా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటిలో అప్లై చేయాలి. సో ఇంతకీ స్ట్రాటజీ ఏంటి అంటే మనకి టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని పట్టించుకోకండి, దీంతో మీకు సంబంధం లేదు. ఓకేనా, నెక్స్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడ నిఫ్టీ చార్ట్ కనబడుతుంది తెలుసు కదా, ఇది ట్రేడింగ్ వ్యూ అండి. ఓకే, మీకు ఇప్పుడు ఆ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్. సో చాలామంది వాడుతుంటారు కదా ఇది చార్ట్ కోసం. సో ఇది మీ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఏదైతే అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు, బట్ చార్ట్ కోసం ట్రేడింగ్ వ్యూ జనరల్గా యూజ్ చేస్తాము. ఎంట్రీ మన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అయినటువంటి జిరోదా, అప్స్టాక్స్, LIC బ్లూ, 5 years ఏదైనా దాంట్లో ఎంట్రీ తీసుకుంటాం. బట్ చార్ట్ కోసం జనరల్గా అయితే ట్రేడింగ్ వ్యూ యూజ్ చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం కదా. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్ తీసుకున్నాను. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ఉందండి. ఓకే, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసరికి మనం 3 minutes యూజ్ చేస్తాం. ఓకేనా, సో అందుకని నేను ఇక్కడ 3 minutes పైన టచ్ చేస్తాను. ఓకే, ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నిఫ్టీ 50, ఇక్కడ చూడండి 3 minutes అన్నమాట. ఓకే, 3 minutesకి వచ్చేసింది కదా. 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. నిఫ్టీలో అయినా సరే బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే ఆప్షన్ బయ్యింగ్ కోసం యూజ్ చేస్తాం ఈ స్ట్రాటజీ.
కాల్ ఆప్షన్ అంటే సిఈ బై చేయడానికి యూజ్ చేస్తాం, అలాగే పుట్ ఆప్షన్ పిఈ బై చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎంట్రీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసమే కదా ఇదంతా. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను, 3 minutes టైం ఫ్రేమ్లో పెట్టాను, అవునా. ఈ స్ట్రాటజీలో జనరల్గా జపానీస్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో వీటిని యూజ్ చేయమండి, ఓకేనా. సో జనరల్గా మనం చార్ట్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా ఓపెన్ అయ్యేటువంటి క్యాండిల్స్ ఉంటాయి కదా, ఈ క్యాండిల్స్ యూజ్ చేయం మనం దీంట్లో, ఓకే. సో అలాగే ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేయమండి, నో ఇండికేటర్స్ యూజ్ చేయం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో మనకు సంబంధం లేదు, ఓకే. మార్కెట్ ట్రెండ్తో కూడా మనకు ఎలాంటి సంబంధం లేదండి. నెగిటివ్ ట్రెండ్ ఉందా, పాజిటివ్ బయాస్ ఉందా, మనకు అదంతా ఏదేం సంబంధం లేదండి, ఓకేనా. సో ఇక్కడ నార్మల్ క్యాండిల్స్ యూజ్ చేయకుండా మరి ఏం యూజ్ చేస్తాము అంటే హైకెనాషి అనేటువంటి క్యాండిల్స్ ఉంటాయి. సో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. సో తెలిసిన వాళ్ళు ఏంటంటే కొంచెం నేను వాళ్ళకి తెలియని వాళ్ళకి అర్థం అవడం కోసం కొంచెం ఎలాబరేట్ చేస్తూ చెప్తుండొచ్చు. అది మీకు కొంచెం ఏమైనా బోర్ అనిపిస్తే కొంచెం ఫీల్ అవ్వద్దండి, ఓకేనా. సో ఇక్కడ హైకెనాషి క్యాండిల్స్ రావాలి అంటే మీకు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ డిఫాల్ట్లో ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి ఇది నార్మల్ క్యాండిల్స్, ఇక్కడ సెకండ్ది హైకెనాషి క్యాండిల్స్ అన్నమాట. నాకు ఇక్కడ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మీకు ఇలా లేకపోతే ఏంటంటే మీకు ఇదైతే కనిపిస్తుంటుంది ఇలా క్యాండిల్స్ అనేటువంటిది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒకటి చిన్నది మార్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఓకే, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా క్యాండిల్స్ పైన మనకి హైలైట్ అయ్యి ఉంది కదా, క్యాండిల్స్ పైన హాలో క్యాండిల్స్, వాల్యూమ్, లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలాగే ఇంకొంచెం డౌన్ వెళ్ళండి ఇలా, ఓకే. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి హైకెనాషి అని ఉంది కదా, హైకెనాషి అని ఉందా, దీన్ని క్లిక్ చేయాలి. నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకున్నాను చూడండి, ఇలా స్టార్ మార్క్ మీరు కూడా పెట్టుకోండి. అలా స్టార్ మార్క్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు యాడ్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ క్యాండిల్స్ పక్కనే ఇలా ఇదేమో క్యాండిల్స్, ఇదేమో హైకెనాషి క్యాండిల్స్ అన్నమాట, అలా యాడ్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా. ఇప్పుడు నిఫ్టీని 3 minutesలో తీసుకున్నాం, ఓకే. తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హైకెనాషి ఉంది కదా, దీనిపైన టచ్ చేస్తే మనకి హైకెనాషి క్యాండిల్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా, రైట్, ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అలాగే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా. మీకు అర్థం అవడం కోసం క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుందండి, కొంచెం బోర్గా ఫీల్ అవ్వద్దు, ఓకేనా. సో ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకే. అంటే ఇదంతా ఒకరోజు అంటే 31st మేకి సంబంధించినటువంటి డే అన్నమాట, ఓకేనా. సో ఇదంతా ఒకరోజు. సో అలాగే ఇట్లా చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒక రోజుది అంటే 30 మేది, ఓకే. ఈ విషయంలో క్లియర్ ఉంది కదా, రైట్. ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది చూద్దాం. 31st మే కదా, ఈరోజు నిఫ్టీలో ఎంట్రీ దొరికింది, అలాగే టార్గెట్ కూడా అయిందండి. సో అదేంటి అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు నిఫ్టీలో 3 minutes టైం ఫ్రేమ్, అలాగే హైకెనాషి క్యాండిల్స్ ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి, ఓకేనా. నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేస్తాం ఈ స్ట్రాటజీని. 3 minutesలో ఉండాలి. హైకెనాషి క్యాండిల్స్ మనం ప్లాట్ చేసుకొని ఉండాలన్నమాట. హైకెనాషి క్యాండిల్స్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఏంటంటే మనకి అట్లీస్ట్ ఒక 4-5 క్యాండిల్స్ ఏదైనా ఒక కలర్, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ డే ప్రీవియస్ డేది, ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి 31st మేది అన్నమాట, ఓకే. 31st మే ఎక్కడ స్టార్ట్ అయింది ఈ క్యాండిల్, ఇప్పుడు నేను సర్కిల్ చేశాను చూడండి, ఇది ఇక్కడ నుంచి 31st మే సంబంధించినటువంటి క్యాండిల్ అన్నమాట ఇది, ఓకేనా. ఫస్ట్ 3 minutes క్యాండిల్ అది, ఓకేనా. ఫస్ట్ ఎందుకంటే మనం 3 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ 3 minutes క్యాండిల్. అయితే ఫస్ట్ 3 minutes క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయింది కదా. సో అయితే ఇలాగే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ అయింది కాబట్టి ఇలాగే కనీసం మనకు ఒక 4-5 క్యాండిల్స్ అయినా, ఓకే. 4-5 క్యాండిల్స్కి ఎక్కువ ఉన్నా పర్లేదు, ఓకే. కనీసం 3 క్యాండిల్స్కి తగ్గకుండా, చాలా జాగ్రత్తగా వినండి, 3 క్యాండిల్స్కి తగ్గకుండా సేమ్ కలర్ క్యాండిల్స్ ఉండాలి. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ ఫామ్ అయింది అనుకోండి, అదే రెడ్ క్యాండిల్స్, ఇక్కడ క్యాండిల్స్ అంటే ఏ క్యాండిల్స్ అని చెప్తున్నాను, హైకెనాషి క్యాండిల్స్. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ 3 minutes క్యాండిల్ కనుక రెడ్ అయితే 4-5 క్యాండిల్స్ వరకు రెడ్డే మనకి ఫామ్ అవ్వాలన్నమాట. అదే గ్రీన్ ఫామ్ అయితే 4-5 క్యాండిల్స్ కంటిన్యూస్గా గ్రీనే ఫామ్ అవ్వాలి, ఓకేనా. రెడ్ ఫామ్ అయితేనేమో కంటిన్యూస్గా రెడ్డే ఫామ్ అవ్వాలి, ఓకేనా. అర్థమైంది కదా, ఇదైతే క్లియర్ కదా. ఇక్కడ మన చార్ట్లో ఈరోజు 31st మే రోజు మనకి గ్రీన్ ఫామ్ అయింది ఫస్ట్. సో కంటిన్యూస్గా ఎన్ని క్యాండిల్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. మీరు కౌంట్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో అయిపోయాక మీరు కూడా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి 3 minutes టైం ఫ్రేమ్లో పెట్టేసి హైకెనాషి క్యాండిల్స్ పెట్టి మీరు కౌంట్ చేసుకోండి, ఓకేనా. మీకు అర్థమవుతుంది.
అట్లీస్ట్ ఇవి ఎన్ని క్యాండిల్స్ ఉండాలని చెప్పాం? మన కండిషన్ నెంబర్ 1 ప్రకారం ఏంటి, ఎన్ని క్యాండిల్స్ ఉండాలి? అట్లీస్ట్ 3, తక్కువలో తక్కువ 3 క్యాండిల్స్ ఉండాలి. ఓకే, 3 కంటే తక్కువగా ఉంటే మనకి ఎంట్రీ లేనట్టే లెక్క, ఆ రోజు కన్సిడర్ చేయం. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒకే కలర్కి సంబంధించినటువంటి క్యాండిల్స్ 3 ఉండాలి. ఓకే, మనకి 4, 5 ఉంటే ఇంకా మంచిది, 5 కంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా, కనీసం 3కి తగ్గకుండా ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఇలా మనకి ఫామ్ అయ్యాయి, అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయ్యాయి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పినవి సరిగా ఫాలో అవ్వకుండా, సరిగా వినకుండా, ఏదో మీకు ఇబ్బందిగా ఉండి మీరు ఏదో స్కిప్ చేసుకుంటూ చూసినా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యి మీరు రాంగ్ ట్రేడ్స్ చేస్తారు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఇవి గ్రీన్ క్యాండిల్స్ కాబట్టి మనకి పై సైడ్ ఉండాలన్నమాట. ఏంటివి, విక్స్ ఇట్లా పైకి ఉండాలి. ఓకే, సో ఒకవేళ రెడ్ క్యాండిల్స్ అనుకోండి డౌన్ సైడ్ ఉంటాయి జనరల్గా. ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ క్యాండిల్స్ ఒకవేళ ఇక్కడ కనుక ఫామ్ అయితే డౌన్ సైడ్ మనకి విక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకేనా, సో ఇలా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత 4, 5 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే పిఈ సైడ్ చూస్తాం. ఓకే, ఇలా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి మనం పిఈ ఎంట్రీ కోసం ఎదురు చూస్తాము. ఓకే, ఒకవేళ ఈ ప్లేస్లో రెడ్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయి ఉంటే మనం సిఈ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ సందర్భంలో మనకి 31 మే రోజు మనకి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి పిఈ కోసం ఎదురు చూస్తున్నాం అంతవరకే, ఇంక ఎంట్రీ ఇవ్వలే. మరి పిఈ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి? మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత రెడ్ క్యాండిల్స్ పడడం స్టార్ట్ అయిందో, రెడ్ క్యాండిల్స్ మనకి విక్ లేకుండా, విక్ అంటే ఇక్కడ చూడండి, విక్ అన్న షాడో అన్న ఓకే ఒకటే అండి. ఓకేనా, విక్ అన్న షాడో అన్న ఒకటే. ఇక్కడ చూడవచ్చు మీరు, అంటే ఇలా టెయిల్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఇలా గీతల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఓకే, అవి విక్స్ అన్న షాడోస్ అన్న సేమ్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్స్ తర్వాత రెడ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి కదా, మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ అప్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, ఈ 2 రెడ్ క్యాండిల్స్కి అప్ సైడ్ విక్ లేదు. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా ఇంకా మీకు క్షుణ్ణంగా చెప్తాను మీకు డీటెయిల్గా. ఇక్కడ విక్ ఉంది బోత్ సైడ్, ఇక్కడ బోత్ సైడ్ విక్ ఉంది. ఇక్కడ గమనించండి, కింద విక్ ఉంది, పైన కూడా చిన్న విక్ ఉంది. చూడండి ఒకసారి, విక్ అన్న షాడో అన్న టైల్ అని సేమ్ అని చెప్పాను కదా. ఓకే, రైట్, మీకు అక్కడ విక్ కనిపిస్తుంది కదా పైన, ఆ 3 క్యాండిల్స్కి అలా ఉంది. ఓకే, సో నెక్స్ట్ 4th క్యాండిల్ చూడండి, ఇది ఈ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ మాత్రమే విక్ ఉంది. ఓకే, అప్ సైడ్ విక్ లేదు. ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ చూడండి, డౌన్ సైడ్ మాత్రమే విక్ ఉంది, అప్ సైడ్ విక్ లేదు. అంటే మనకి ఇలా 2 క్యాండిల్స్ అప్ సైడ్ విక్ లేకుండా ఫామ్ అవ్వాలి. ఓకే, స్టార్టింగ్లో గ్రీన్ క్యాండిల్స్ కనుక 4, 5 గ్రీన్ క్యాండిల్స్ కనుక మనకి ఫామ్ అయితే, అంటే 3 క్యాండిల్స్కి తగ్గకుండా, ఓకే, 3 పైన ఎన్ని క్యాండిల్స్ అయినా ఫామ్ కావచ్చు. మనకి గ్రీన్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయితే మనం రెడ్ క్యాండిల్స్ కోసం చూడాలి, పిఈ ఎంట్రీ కోసం చూడాలి. రెడ్ క్యాండిల్స్ కోసం చూసినప్పుడు ఎప్పుడైతే మనకి అప్ సైడ్ విక్ లేకుండా ఇలా 2 క్యాండిల్స్ మనకి ఫామ్ అయ్యాయో, ఓకే, అప్ సైడ్ విక్ లేకుండా, రెడ్ క్యాండిల్స్ కాబట్టి అప్ సైడ్ విక్ ఉండొద్దు అన్నమాట. ఓకేనా, ఇలా విక్ లేకుండా, అప్ సైడ్ విక్ లేకుండా మనకి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే ఈ 2 క్యాండిల్స్ అన్నాం కదా, ఈ 2వ క్యాండిల్ ఇది ఉంది కదా. ఓకే, ఈ క్లోజ్ దగ్గర ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తాను. డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. హారిజంటల్ రే తీసుకొని ఆ 2nd క్యాండిల్ ఉంది కదా, ఏవైతే 2 రెడ్ క్యాండిల్స్ అప్ సైడ్ విక్ లేకుండా ఉన్నాయో దాంట్లో 2nd వన్. ఓకే, ఇక్కడ ఎంట్రీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మన ఎంట్రీ, ఈ క్యాండిల్ దగ్గర మన ఎంట్రీ. ఓకే, దాని ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, దానికి ముందున్నటువంటి క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్ ఏవైతే మనం 2 అనుకుంటున్నామో విక్ లేకుండా, దాంట్లో ఫస్ట్ వన్ ఉంది కదా, దాని హై దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎంట్రీ ఎక్కడ 22,603 అనేటువంటిది ఎంట్రీ, 22,628 అనేటువంటిది స్టాప్ లాస్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే 22,603 అనేటువంటిది మన ఎంట్రీ కాబట్టి, ఎంట్రీ అంటే ఇది ఇండెక్స్ కదా, ఇందులో ఎంట్రీ ఎలా ఇస్తాం, ఆప్షన్ తీసుకోవాలి. మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్ట్రైక్ తీసుకుంటాం,
22,603 అంటే మనకి 22,600 అనేటువంటి మనకి ఇది డౌన్ సైడ్ కదా, పిఈ కదా. సో పిఈ తీసుకోవాలి. 22,600 పిఈని ఇమ్మీడియట్గా ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో వెంటనే తీసుకోవాలన్నమాట. సో మనం ఎందుకంటే మనకి ఇలా విక్కు లేకుండా ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి అని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంటాం కదా. అప్పుడు ఈ క్యాండిల్ విక్కు లేకుండా ఫామ్ అయినప్పుడే మనం సెకండ్ క్యాండిల్ కూడా విక్కు లేకుండా ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవాలనేటువంటిది మనకు ఆల్రెడీ బ్రెయిన్లో ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ చేస్తుంటాం. 22,600 రేంజ్లోనే ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఆ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ కాగానే వెంటనే 22,600 పిఈని వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీ అన్నమాట. వెంటనే సెకండ్ క్యాండిల్ క్లోజ్ కాగానే మనం ఆప్షన్ని బై చేయడానికి ఈజీ. సో ఇప్పుడు అర్థమైంది కదా, 22,600 పిఈని బై చేస్తాము. ఓకే, బై చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ ఇచ్చాం, ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే. సో ఇక్కడ ఒకవేళ ఇలా వెళ్ళింది అనుకోండి, వెంటనే ఈ లైన్ని టచ్ చేస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా, ఈ లైన్ని టచ్ చేస్తే మనకి ఇది స్టాప్ లాస్. ఓకే, ఇది ఎంట్రీ. ఈ లైన్ టచ్ చేస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి విత్ స్టాప్ లాస్ అనమాట. అంటే మనకు స్టాప్ లాస్ హిట్ అయినట్టు లెక్క. అలా ఎగ్జిట్ అవ్వాలి. మనం ఏదైతే 22,600 పిఈ తీసుకున్నామో దాంట్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది క్లియర్ కదా. ఓకేనా, ఆప్షన్ ప్రీమియం ఎంతైనా ఉండనివ్వండి. ఓకేనా, మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఆప్షన్ ప్రీమియం ఎంతైనా ఉండనివ్వండి, మనకి ఎంతైనా ఉండనివ్వండి, అది మనకు సంబంధం లేదు. ఓకే, స్టాప్ లాస్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనం ఈ లైన్ని టచ్ చేసినాయి అనుకోండి, ఈ క్యాండిల్స్ ఇక్కడ స్పాట్ చార్ట్లో, ఓకే, వెంటనే మనం స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకేనా, సో మన టార్గెట్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటి డిఫరెన్స్ చూడాలి మనకి. ఆ రెండు డిఫరెంట్ అంటే ఏంటి? 22,628 మైనస్ 22,603. ఈ రెండు చేస్తే డిఫరెన్స్ మనకి 25 పాయింట్స్ వస్తున్నాయి. ఓకే, 25 పాయింట్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇది రిస్క్ అన్నమాట. 25 పాయింట్స్ అనేటువంటిది మనకి రిస్క్. దేంట్లో? ఆప్షన్ ప్రీమియంలో కాదు, యాక్చువల్లీ మనకి ఇక్కడ ఈ స్పాట్ ప్రకారం 25 పాయింట్స్. ఓకేనా, సో దీన్ని ఇంటూ 1.5 చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:1.5 అన్నమాట. అంటే రిస్క్ 1 పాయింట్ ఉంటే రివార్డు మనకి 1.5. అంటే మనకి ఇక్కడ రూపాయికి రూపాయిన్నర అన్నమాట. 100 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ అయితే 150 పాయింట్లు టార్గెట్. అలా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ మీనింగ్. అంటే మరి ఇది ఎలా రావాలి అంటే ఇక్కడ 25 పాయింట్స్ ఉంది కదా స్టాప్ లాస్ మనకి, దీన్ని ఇంటూ 1.5 చేయాలి. ఓకే, 25 వచ్చింది కదా, 25 ఇంటూ 1.5 చేస్తే మనకి 37.5 వస్తుంది. ఓకే, సో ఈ 37.5 ఉంది కదా, సో దాన్ని రౌండ్ ఫిగర్గా 37 పాయింట్స్ తీసుకుందాం. దాన్ని ఇందులో నుంచి తీసేయాలి, మన ఎంట్రీ దగ్గర నుంచి తీసేయాలి. ఎందుకంటే మన కిందికి కదా, మన టార్గెట్ ఎటు ఉంటుంది? డౌన్ సైడ్ ఉంటుంది. మనం పీఈ సైడ్ తీసుకున్నాము, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ దగ్గర ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి మనకు డౌన్ సైడ్ ఉంటుంది, అంటే తీసేయాలి. ఓకే, సో 22,000 ఈ 37 పాయింట్స్ తీసేద్దాం. దేంట్లో నుంచి? ఇక్కడ ఎంట్రీ 22,603 మైనస్ 37 చేస్తే ఎంత వస్తుంది? 22,566 వస్తుంది. 22,566 వస్తుంది. ఇక్కడ మన టార్గెట్ అనమాట 22,566 దగ్గర టార్గెట్. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హారిజంటల్ రేజ్ తీసుకోండి. 22,566 ఎక్కడ ఉందనేటువంటిది చూసుకొని ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా, ఇది 566. ఇది 603 అనేటువంటిది ఎంట్రీ, 620 ఏమో స్టాప్ లాస్, 28. నెక్స్ట్ 22,566 అనేటువంటిది టార్గెట్. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, దీన్ని మనం స్టాప్ లాస్గా అనుకున్నాం. పైకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ చేసిందా? లేదు, డౌన్ సైడ్ వచ్చేసి మన టార్గెట్ని హిట్ చేసింది. సో ఇక్కడ చాలా మూమెంట్ మిస్ అయ్యాం కదా. ఇలా అనిపిస్తే కనుక నేను తర్వాత అప్డేట్ చేస్తానండి. ఈ స్ట్రాటజీని యూజ్ చేసే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువగా ప్రాఫిట్ ఎలా తీయొచ్చు అనేటువంటిది. ఏంటంటే మీకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి దీంట్లోనే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో మనం అప్డేట్ చేసుకుందాం దీన్ని ఏంటి అనేటువంటిది. సో అంటే ఎక్కువ ప్రాఫిట్ తీయడానికి ఎలాంటి మెథడ్ యూజ్ చేయొచ్చు అనేటువంటిది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఓకేనా, సో ఇది క్లియర్గా అర్థమైంది కదా. ఒకసారి ఈ లైన్ డ్రా చేసేటప్పుడు మీరు ఇప్పుడు 566 దగ్గర డ్రా చేయాలి. ఇలా 65 ఇలానే ఉంటుంది అనుకోండి. సో జస్ట్ దీన్ని ఇలా టచ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి సెట్టింగ్ బటన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ సెట్టింగ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడ రావాలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసామనుకోండి, మనకి ఏ వాల్యూ కావాలి? 22,566 కావాలి. సో ఆ వాల్యూ మనం ఎంటర్ చేస్తే ఇక్కడ ఓకే చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ అక్కడే ఇక్కడ డ్రా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఒక చిన్న ట్రిక్ అనమాట. ఓకే, తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇలా. ఓకే, సో ఇది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా.
సో స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేటువంటిది మనకు ఆప్షన్ ప్రీమియంతో సంబంధం లేదు. అది ఎంతైనా ఉండనివ్వండి, 400 ఉండనివ్వండి, 200 ఉండనివ్వండి, అది ఎంతైనా ఉండొచ్చు. మనం ఈ లెవెల్స్ ప్రకారమే ఒక్కసారి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము అంటే, ఓకే, ఒక్కసారి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఇది మన స్టాప్ లాస్. అంటే మనం అక్కడ తీసుకొని పొజిషన్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. 22,600 పిఈని తీసుకొని మనం పొజిషన్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటి, ఒకవేళ ఇటు అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వెంటనే మనం ఎగ్జిట్ అయిపోవాలి, స్టాప్ లాస్ హిట్ అయినట్టు లెక్క. డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ లైన్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ టార్గెట్ హిట్ అయినట్టు లెక్క. అర్థమైందా? సో ఇదండి. సో అలాగే ముందుకెళ్దాం. నెక్స్ట్ బ్యాక్ టెస్ట్ చేద్దాం ఇంకా. ఓకే, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎన్ని ఎక్కువగా తీసుకొని చూస్తే మీకు అంత బెటర్ అన్నమాట. మళ్ళీ తర్వాత మీకు ఫ్యూచర్లో డౌట్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఓకే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఏమైంది, మనకి రెడ్ క్యాండిల్స్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడితే ఏం కావాలి మనకి, మినిమం 3కి తగ్గకుండా, అంటే 3 కానీ 4 కానీ 5 కానీ ఇలా ఎబోవ్, ఓకే, క్యాండిల్స్ రెడ్డే ఫామ్ కావాలి. కానీ ఏమైంది, ఇక్కడ మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. అంటే ఈరోజు మనం స్ట్రాటజీ అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం మనకి ఎంట్రీ దొరకలేదు, ఈరోజు ట్రేడ్లోకి మనం ఎంటర్ అవ్వద్దు. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి 31స్ట్లో కూడా, ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూగా వచ్చినాయి, ఇక్కడ రెడ్ రాగానే ఎంటర్ అయినాం. ఓకే, సో ఒకవేళ ఇలా విక్స్ లేకుండా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ లేకుండా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. ఓకే, సో తర్వాత ఈ రెడ్ క్యాండిల్స్ తర్వాత గ్రీన్ వచ్చింది ఒకటి, తర్వాత ఇక్కడ ఒకవేళ రెడ్ క్యాండిల్స్ విక్స్ లేకుండా ఫామ్ అయినాయి, అప్పుడు ఎంట్రీ తీసుకోవాలా అంటే తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇదొక ట్రెండ్. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మనకు ఒక బులిష్ ట్రెండ్. వెంటనే వచ్చేటువంటి ట్రెండ్లో మనకి రెడ్ క్యాండిల్స్ మనకి అప్ సైడ్ విక్స్ లేకుండా ఉండాలి. సో ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది అంటే ఆల్రెడీ ఇక్కడ ట్రెండ్ అనేటువంటిది కొంచెం వీక్ అయిపోయింది, అంటే మారిపోతుంది అక్కడ ట్రెండ్. గ్రీన్ పడ్డది అంటే మళ్ళీ ఈ ట్రెండ్కి వస్తుంది కదా, అందుకని దీని తర్వాత ఒకవేళ గ్రీన్ పడ్డ తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ కనుక ఒకవేళ విక్ లేకుండా ఫామ్ అయితే మనకు అసలు అది సంబంధం లేదన్నమాట. ఈ పాయింట్ మీకు అర్థమైందో లేదో, ఓకేనా? సో ఇది గ్రీన్ క్యాండిల్స్ తర్వాత వెంటనే మనకి 2 రెడ్ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అయితే అక్కడ తీసుకుంటాం. ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవడానికి ముందే మళ్ళీ ఇక్కడెక్కడన్నా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, అంటే ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్ కదా, ఇవి గ్రీన్, ఇలా రెడ్ ఫామ్ అయినాయి. వీటి తర్వాత ఇక్కడ ఒక 2 గ్రీన్ పడ్డాయి అనుకోండి, తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్స్ విక్ లేకుండా ఫామ్ అవుతాయా అని మనం వెయిట్ చేయకూడదు, ఎందుకంటే మధ్యలో ఈ గ్రీన్ వచ్చేసినాయి కదా. సో మనకి స్ట్రాటజీగా మనకి ఈరోజు ఎంట్రీ ఇవ్వట్లేదు అన్నట్టు, మనకు అది సంబంధం లేదు. అర్థమైంది కదా ఈ పాయింట్? ఓకే, సో నెక్స్ట్ 30ది కూడా చూపించాను కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకోటి ఏది చూద్దాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో 1 2 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ మనకు మినిమం ఒకే కలర్కి సంబంధించినవి 3 ఫామ్ కావాలని చెప్పినాం, 3 ఫామ్ అయినాయి. సో ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి మనం దేనికోసం చూస్తాం, సిఈ బై కోసం వెయిట్ చేస్తాం, సిఈ బై కోసం వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అవుతుంది, ఇంకో ఎగ్జాంపుల్ కూడా వచ్చింది కాబట్టి సిఈ బై కోసం వెయిట్ చేస్తాం. సిఈ ఎప్పుడు బై చేస్తాం, ఈ రెడ్ క్యాండిల్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్స్, 2 గ్రీన్ క్యాండిల్స్ మనకి డౌన్ సైడ్ విక్ లేకుండా అప్ సైడ్ విక్ మాత్రమే ఉండాలి, డౌన్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? ఇవి గ్రీన్ క్యాండిల్స్ కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ డౌన్ సైడ్ విక్ లేకుండా ఉండాలి, అప్ సైడ్ మాత్రమే విక్ ఉండాలి. రెడ్ అయితేనేమో ఆపోజిట్ అన్నమాట. ఓకే, రెడ్ క్యాండిల్స్ అయితేనేమో ఆపోజిట్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ కదా. ఓకే, సో ఇలా చూడాలి. చూస్తే ఇక్కడ చూద్దాం, ఈ క్యాండిల్ చూద్దాం, డౌన్ సైడ్ విక్ ఉందా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? కావాలంటే మీరు జూమ్ చేసి చూసుకోండి, కనిపిస్తుంది. ఓకే, ఇది డౌన్ సైడ్ విక్ లేకుండా ఫామ్ అయింది. మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ కావాలి కదా. ఓకే, మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ కావాలి, ఇక్కడ ఒకటి ఫామ్ అయింది, తర్వాత రెండో గ్రీన్ క్యాండిల్ ఏమైంది, విక్తో ఫామ్ అయింది. ఇది విక్ లేకుండా ఫామ్ అయితే ఓకే, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడే 2 గ్రీన్ క్యాండిల్స్ డౌన్ సైడ్ విక్ లేకుండా ఉంటే కనుక ఇక్కడే ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ లోని, ఓకే, ఈ రెండిట్లో ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. కానీ ఇక్కడ విక్ వచ్చింది కాబట్టి ఈ 2 సెట్ అవ్వవు, మళ్ళీ ఇక్కడ విక్ వచ్చింది కాబట్టి ఈ 2 సెట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ దీంట్లో విక్ లేదు కానీ దీనికి విక్ ఉంది కదా, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెండిట్లో మళ్ళీ ఇది విక్ ఉంది, ఇది లేకపోయినప్పటికీ దీంట్లో ఉంది, అంటే మనకి ఎంట్రీ దొరకలే ఇక్కడ. సో మళ్ళీ అలాగే వెయిట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, అంటే ఫస్ట్ ఉన్నటువంటి
ట్రెండ్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక వెయిట్ చేయం, ఇక మనకు ఎంట్రీ మిస్ అయింది ఇక్కడ. ఓకే, అర్థమైందా? మన స్ట్రాటజీ ప్రకారం ఈరోజు ఎంట్రీ లేదనుకొని ఇంకా వదిలేయడమే, దాన్ని మనం చేసేది ఏం లేదు. ఓకేనా, అర్థమైంది కదా మీకు క్లియర్గా? ఇంకో రోజు చూద్దాం. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. మనం ఏం చేయాలి? రెడ్ క్యాండిల్స్ కోసం చూడాలి. ఓకే, రెడ్ క్యాండిల్స్ కోసం చూడాలి. 2 విక్ లేకుండా ఉండాలి, అంతే కదా? మనకి 2 విక్ లేకుండా రెడ్ క్యాండిల్స్. విక్ అంటే ఎట్ సైడ్ ఉండొద్దు, అప్ సైడ్ ఉండొద్దు. ఓకే, సో ఇక్కడ ఈ 2 చూడండి, ఈ రెండు. ఓకే, ఒక్క నిమిషం అండి. ఈ 2 చూడండి. ఓకే, అప్ సైడ్ విక్ లేకుండా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మన ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ మన ఎంట్రీ. ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత ఉంటే అంత, 22,950 960 అట్లా ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? 23,000 అనేటువంటి మనకు డౌన్ సైడ్ కాబట్టి పీఈని యాడ్ చేసుకుంటాం. ఓకే, పీఈ యాడ్ చేసుకుంటాం, దాంట్లో ఎంట్రీ ఇస్తాము. ఈ పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఈ 2 క్యాండిల్స్ కాబట్టి దీనిపైన ఇది స్టాప్ లాస్ ఉంటుంది, ఇది ఎంట్రీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పాయింట్లు వస్తుందో, ఎంట్రీకి స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఎన్ని పాయింట్లు వస్తాయో దాన్ని ఇంటూ 1.5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. దాన్ని ఈ ఎంట్రీ ప్రైస్ నుంచి తీసేస్తే మనకు టార్గెట్ ఎంత అనేటువంటిది అర్థమవుతుంది. ఇంతకుముందు నీకు ఫస్ట్ దాంట్లో చూపించాను కదా మీకు. సో మళ్ళీ నేను చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ చెప్పిన టాపికే, చెప్పిన సబ్జెక్టే మీకు రిపీటెడ్గా అవుతుంది. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది, బట్ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు అనేటువంటిదే నా ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది 27th రోజు. ఇక్కడ ఒకటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. మనకు కనీసం 3 క్యాండిల్స్ ఉండాలన్నమాట, సేమ్ కలర్కి సంబంధించినవి. గ్రీన్ ఫస్ట్ ఫామ్ అయిందంటే కనీసం 3 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. కానీ నెక్స్ట్ రెడ్ ఫామ్ అయింది కదా, సో ఆ రోజు మన స్ట్రాటజీ అప్లై చేయం. ఓకే, ఈ స్ట్రాటజీ అప్లై చేయం, వేరే స్ట్రాటజీస్ అప్లై చేయొచ్చు. నేను తర్వాత మీకు ఫర్దర్గా చెప్తానండి. ఓకేనా, నేను ఏది మీకు అవసరమో నాకు తెలుసు, నేను చెప్తాను. మీకు ఏది అవసరమో నేను చూసుకుంటాను స్ట్రాటజీస్ విషయం. మీరు ప్రాక్టీస్ చేయండి నాకు అజ్జాలు. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నేను చెప్పిన స్ట్రాటజీ. ఇక్కడ రెడ్ ఏర్పడిందండి. సో కంటిన్యూస్గా మనకి 3-4 క్యాండిల్స్ రెడ్ ఉండాలి కదా, కానీ మళ్ళీ గ్రీన్ వచ్చినాయి అంటే ఈరోజు కూడా మనకి సంబంధం లేదు, అంటే ఎంట్రీ లేదు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, మనకి మినిమం 3 ఉంటే చాలు. ఓకే, మనకు మినిమం 3 ఉంటే చాలు. ఓకే, దీని తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు రెడ్ క్యాండిల్స్ కాబట్టి మనం దేనికోసం వెయిట్ చేస్తాం? సిఈ బై కోసం వెయిట్ చేస్తాము. ఎప్పుడు సిఈ బై చేస్తాం? గ్రీన్ క్యాండిల్స్, 2 గ్రీన్ క్యాండిల్స్ మనకి లోయర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి, అంటే డౌన్ సైడ్ విక్ లేకుండా, ఇక్కడ లేకుండా ఉండాలి. ఉన్నాయా లేవా? ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ కదా, మనకి డౌన్ సైడ్ విక్ లేదు, అంటే మన ఎంట్రీ ఇక్కడ ఉంటుందండి. ఈ 2 గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దీని క్లోజ్ దగ్గర ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. స్టాప్ లాస్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, దీని లో స్టాప్ లాస్. ఓకేనా, మీకు డ్రా చేయాలా మళ్ళీ? ఏంటంటే మీరు బోర్గా ఫీల్ అవుతారా అని నా ఉద్దేశం. ఏంటంటే మళ్ళీ చెప్పకపోతేనే మళ్ళీ అర్థం కాలేదేమో అని మళ్ళీ అలా అనిపిస్తుంది, అందుకే మళ్ళీ మీకు. ఓకేనా, అర్థమైంది కదా? ఇక్కడ 22,646 ఉంది. సో అంటే 22,600 సిఈ. ఓకే, దీన్ని మనం బై చేయాలన్నమాట. స్టాప్ లాస్ ఏంటి? ఇది ఇక్కడికి వస్తే కనుక, ఈ క్యాండిల్స్ కనుక దీన్ని టచ్ చేస్తే వెంటనే మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అంటే మీకు డిఫరెంట్ ఎంత వస్తుంది? 22,646 ఇక్కడ ఉంది కదా. ఓకే, 22,646 మైనస్ 22,590 చేస్తే మనకి 56 పాయింట్స్ వస్తుందండి. ఓకే, 56 పాయింట్స్ వస్తుంది. 56 ఇంటూ 1.5. ఓకే, 56 ఇంటూ 1.5 చేస్తే మనకి 84 వస్తుందండి. ఓకే, 84 పాయింట్స్ మన టార్గెట్. 84 పాయింట్స్ దేనికి యాడ్ చేయాలి? మన ఎంట్రీ దగ్గర నుంచి యాడ్ చేయాలి. ఓకేనా, సో 84 పాయింట్స్ యాడ్ చేయాలి. 22,646. సో 22,646 ప్లస్ 84 ఎంత వస్తుంది మనకి? 22,730. సో 22,730 ఎక్కడుందో చూడాలి. 22,730 దగ్గర మన టార్గెట్. అక్కడ ఒక లైన్ డ్రా చేసి పెట్టుకుందాం. 22,730. ఇక్కడ మీరు చూడండి, నేను ఒకటి లైన్ డ్రా చేసిన. ఎక్కడున్నది? 721 ఉంది కదా. దీన్ని మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా అక్కడ 730 దగ్గరే ఉండలేదు అనుకోండి. ఇలా అంటున్నప్పుడు మీకు 730 దగ్గర ఆగట్లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా సెట్ చేయడం తెలియకపోతే ఏంటంటే దీనిపైన టచ్ చేస్తే
మీకు ఇక్కడ చూడండి ఇలా మీకు ఇలా వస్తుంది కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఈ సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు ఎక్కడ కావాలి 22,730 దగ్గర కదా, అలా 730 అని ఎంటర్ చేసి ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ లైన్ ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇది మన టార్గెట్ అన్నమాట. సో మరి మన టార్గెట్ అయిందా? మరి ఇక్కడ కదా మన ఎంట్రీ, ఈ లైనే కదా మన ఎంట్రీ, ఇదేమో స్టాప్ లాస్. ఓకే, మనది ఇది టార్గెట్. సో ఈ టైంకి మనకి 12కి ఆల్మోస్ట్ 12కి టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అవునా కాదా? 23rd మే రోజు ఒకసారి చూడండి. మీరు కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదండి? నేను అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. ఓకేనా? సో మీకు ఇక్కడ చాలా పాయింట్స్ చెప్పాను మీకు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే స్టార్టింగ్లో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి. ఫస్ట్ క్యాండిల్ మనకి రెడ్ ఫామ్ అయితే కనీసం 3 క్యాండిల్స్ అయినా రెడ్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ కోసం చూస్తాం, అంటే సిఈ బై కోసం చూస్తాం. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్స్ కింది సైడ్ లోయర్ సైడ్ విక్స్ లేకుండా ఫామ్ అవుతాయో ఆ సెకండ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఈ రెండింటి మధ్య ఎంట్రీ స్టాప్ లాస్ డిఫరెన్స్ ఎంతో చూసి దానికి ఇంటూ 1.5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ బై దగ్గర యాడ్ చేసామనుకోండి, మనకి ఇంకో వాల్యూ వస్తుంది. అక్కడ మనం టార్గెట్ ఫిక్స్ చేస్తాం. సో ఇది క్లియర్ కదా సిఈ సైడ్. ఒకవేళ పిఈ సైడ్ అయితే ఏంటి, ఇక్కడ స్టార్టింగ్లో గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, అట్లీస్ట్ 3 క్యాండిల్స్. అప్పుడు మనం పిఈ ఆప్షన్ కోసం బయింగ్ కోసం చూస్తాం. ఇక్కడ ఎప్పుడైతే 2 రెడ్ క్యాండిల్స్ అప్ సైడ్ విక్స్ లేకుండా ఫామ్ అవుతాయో సెకండ్ రెడ్ క్యాండిల్ దగ్గర మనం పిఈ ఎంట్రీ, అక్కడ స్ట్రైక్ ఎంత ఉంటే మనకు అక్కడ స్పాట్లో వాల్యూ ఎంత ఉంటే దాని తగ్గటువంటి స్ట్రైక్ తీసుకొని అక్కడ పిఈ ఆప్షన్ బై చేస్తాం. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఎంట్రీ స్టాప్ లాస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 1.5 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇటు డౌన్ సైడ్ కాబట్టి పిఈ సైడ్ కాబట్టి ఎంట్రీ దగ్గర నుంచి తీసేయాలి. ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చామో ఆ ఎంట్రీ దగ్గర నుంచి తీసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అక్కడ మనం టార్గెట్ ఫిక్స్ అవుతాం అన్నమాట. సో ఇది అర్థమైంది కదా. సేమ్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అన్నమాట. ఇదే స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దామండి మీకు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 3 minutes హైకెనాషి క్యాండిల్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా, హైకెనాషి క్యాండిల్స్ ఉండాలి, సేమ్ స్ట్రాటజీ. ఓకేనా, సో మీకు అర్థం అవడం కోసమే లెంతీ అయినా కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. మళ్ళీ నాకు ఏంటంటే మీరు వీడియో సరిగా చూడకుండా కామెంట్ సెక్షన్లో నాకు అర్థం కాలేదు, ఇది పాయింట్ అర్థం ఇలా ఉండొద్దన్న ఉద్దేశంతో ఒకసారి చెప్పాము అంటే దాన్ని మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలన్న ఉద్దేశంతో మీకు మళ్ళీ మీకు ఈ చార్ట్లన్నీ చూపించే ఉద్దేశం అదే అన్నమాట. ఓకేనా, సో అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైన వాళ్ళకి ఏంటంటే ఏంటి ఇంత స్లోగా ల్యాగ్గా చెప్తున్నాడు అనేసి అనిపించవచ్చు. ప్లీజ్ మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలండి. ఇక్కడ చూడండి 31st మే. ఓకే, ఈ 31st మే రోజు చూద్దాం. ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్లోనే ఉన్నాం. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా. గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, పిఈ బై కోసం వెయిట్ చేస్తాము. పిఈ ఎప్పుడు బై చేస్తాం, 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్స్ లేకుండా ఉండాలి. సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, మనకి 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. సో ఈలోగానే ఏమైంది, మళ్ళీ గ్రీన్ వచ్చినాయి. అంటే స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి క్యాండిల్స్ వచ్చినాయి. అంటే ఆ రోజు మనం ఇక స్ట్రాటజీ కోసం వెయిట్ చేయము, ఇంకా ఈ స్ట్రాటజీలో ఎంట్రీ లేదు ఇక ఈ స్ట్రాటజీ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ ఇంకో రోజు చూద్దాం. ఇది 30 మే అండి. 30 మే రోజు ఒక్క నిమిషం పైకి పెట్టేద్దాం ఇది. ఓకే రైట్. సో 30 మే రోజు 1 2 3 4 5 6 7 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. అంటే మనం పిఈ బై కోసం వెయిట్ చేస్తాం. పిఈ ఎప్పుడు బై చేస్తాం, 2 రెడ్ క్యాండిల్స్ అప్ సైడ్ విక్స్ లేకుండా ఉండాలి, అప్ సైడ్ విక్ లేకుండా ఉండాలి. ఎక్కడ ఉన్నాయి అవి, ఇక్కడ చూడండి. ఈ 2 రెడ్ క్యాండిల్స్ చూడండి ఒకసారి. ఓకే, ఈ 2 వచ్చినాయి కదా మనకు అప్ సైడ్ విక్ లేకుండా. ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను మీకు, హారిజాంటల్ రే తీసుకుంటాను. ఓకే, ఇది మన ఎంట్రీ అండి. ఓకే, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఓకే మన ఎంట్రీ. అంటే ఎంత వస్తుంది ఇది, 48,779. అంటే 48,800 తీసుకోవాలి. ఓకే, 48,800 పిఈ తీసుకోవాలి. ఓకే, పిఈ ఇక్కడ బై చేస్తాం. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై ఉంటుంది, ఇది కదా అది హై అన్నమాట. అక్కడ మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసాం. సో ఇప్పుడు టార్గెట్ ఎలా ఫిక్స్ అవుతాం అంటే మనకి ఇక్కడ చూడండి ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ. సో దీని నుంచి ఇది తీసేద్దాం. ఇప్పుడు 48,835 మైనస్ 48,779 చేస్తే మనకి 56 పాయింట్స్ వస్తుంది.
సో ఈ 56ని ఏం చేయాలి, 56 ఇంటూ 1.5 చేయాలి. ఓకే, 56 ఇంటూ 1.5 చేయాలి. 1.5 చేస్తే 84 పాయింట్స్ వస్తుంది. సో ఈ 84 పాయింట్స్ అనేటువంటిది మనకు టార్గెట్ అన్నమాట. ఈ 84ని మనం డౌన్ సైడ్ కాబట్టి ఎంట్రీ నుంచి తీసేయాలి. ఓకే, మనకి అప్ సైడ్ అయితేనేమో ఎంట్రీకి యాడ్ చేస్తాం, డౌన్ సైడ్ కదా మన టార్గెట్ అనేటువంటిది కిందికి ఉంటుంది కదా, పిఈ కదా, మనకి ఇది ఇక్కడ నుంచి కిందికి పోవాలి కాబట్టి పిఈ, కాబట్టి ఇందులో నుంచి తీసేయాలి. ఎంత తీసేయాలి, 84 తీసేయాలి. ఓకే, 48,779 నుంచి మనకి 84 పాయింట్స్ తీసేయాలి. 48,000 తీసేస్తే 48,695 వస్తుంది. సో అక్కడ మన టార్గెట్ అన్నమాట. ఓకే, మన టార్గెట్ ఎక్కడ 48,000. ఇలా తీసుకొని ఇక్కడ ఎక్కడైనా ఇలా పెట్టేసి ఇంతకుముందు చెప్పిన మెథడ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన ఇలా క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎంత కావాలి, 48,695 ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ డ్రా అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం కదా, ఒకవేళ ఈ పై క్యాండిల్ టచ్ చేస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి, స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం డ్రా చేసాం కదా, ఈ లైన్ టచ్ చేస్తే మనకు టార్గెట్ హిట్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ అయిందా, ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది, అక్కడ స్టాప్ లాస్ కాలేదండి, చూడండి ఒకసారి. ఓకే, మీరు తర్వాత కూడా మీ దాంట్లో చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కాకుండా ఏమైంది, మనకి టార్గెట్ హిట్ అయింది. అర్థమైంది కదా. ఇది ఇక క్లియర్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇంతకు మించి చెప్పినా కూడా కరెక్ట్ కాదు అది. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇది రెడ్ 2 రెడ్ వచ్చినాయి, మనకి మినిమం 3 అయినా ఉండాలి. ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి ఆ రోజు మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయం. ఓకేనా. ఇంకో రోజు చూద్దాం. ఇక్కడ వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 క్యాండిల్స్ వచ్చినాయి. ఓకే, 5 క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, పీఈ బై కోసం వెయిట్ చేస్తాం. ఓకే, 5 క్యాండిల్స్ మినిమం 3 వచ్చినా చాలు కదా. సో ఇక్కడ ఈ గ్రీన్ కాబట్టి మనం పీఈ సైడ్ చూస్తాం, పీఈ ఎంట్రీ కోసం చూస్తాం. పీఈ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాం, 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్స్ లేకుండా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్ విక్ లేకుండా ఉన్నాయి కదా. సో అప్పుడు ఆ సెకండ్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఇది మన ఎంట్రీ అవుతుంది. ఇక కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను మీకు అర్థమవడం కోసం, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కాబట్టి. సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేటువంటిది స్టాప్ లాస్ అవుతుంది మనకి. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అన్నమాట. సో అంటే మనకి 49,337 ఉంది కాబట్టి 49,300 అనేటువంటి పీజీని మనం బై చేయాలి ఇమ్మీడియట్గా. ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే ఇమ్మీడియట్గా బై చేయాలి. ఓకే, లేట్ చేయొద్దు మళ్ళీ. ఓకే, లేట్ చేయొద్దు, ఇమ్మీడియట్గా బై చేయాలి. ఎందుకంటే అది ఇక్కడిక్కడ ఫామ్ అవుతున్నప్పుడే ఆల్రెడీ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది బై చేసి ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఈ 49,337 49,447 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా వస్తుంది, దీని నుంచి ఇది తీసేస్తే మైనస్ పాయింట్స్ వస్తుంది కదా, దానికి ఇంటూ 1.5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అదే మన టార్గెట్ అన్నమాట. డౌన్ సైడ్ మనకు టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ని మనం ప్లేస్ చేసుకోవాలి. టార్గెట్ హిట్ అయిందా లేదా, ఇక్కడ మీకు వాల్యుయేషన్ వేసి కూడా చూపించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో మనకు ఆ డిఫరెన్స్ మధ్యలో చేస్తే ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో కానీ మీకు టార్గెట్ హిట్ అయి ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా టార్గెట్ హిట్ అవుతుంది అన్నమాట. సో అర్థమైంది కదా ఈ స్ట్రాటజీ అయితే. సో అయితే ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు, ఎప్పుడు ఈ స్ట్రాటజీని అప్లై చేయొద్దు అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాము బ్రీఫ్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఓకే, సింపుల్గా చూడండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్స్ మినిమం 3 క్యాండిల్స్ ఉండాలి. ఓకే, ఉంటే కనుక మనం గ్రీన్ క్యాండిల్స్ స్టార్టింగ్లో ఉంటే మనం పీఈ బై కోసం వెయిట్ చేస్తాము. ఎప్పుడు పీఈ ఎంట్రీ తీసుకుంటాము, నెక్స్ట్ 2 రెడ్ క్యాండిల్స్ అప్పర్ సైడ్, ఓకే, అప్పర్ సైడ్ విక్స్ లేకుండా ఫామ్ అవుతాయో ఆ సెకండ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ కాగానే మనం అక్కడ ఉన్నటువంటి స్ట్రైక్ ప్రకారము పీఈ ఆప్షన్లో ఎంట్రీ తీసుకుంటాము. ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని మనం ఇక్కడ స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. ఈ రెండింటి మధ్య ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో దానికి ఇంటూ 1.5 చేస్తే వచ్చినట్టు వాల్యూని ఇక్కడ ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ నుంచి తీసేయాలన్నమాట. ఓకే, స్పాట్ ఈ ఎంట్రీ నుంచి తీసేయాలి. తీసేస్తే వచ్చినటువంటి వాల్యూ మనకి ఇక్కడ టార్గెట్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్లో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, మినిమం 3 క్యాండిల్స్, తర్వాత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. అంటే స్టార్టింగ్లో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడే మనం సిఈ బై కోసం వెయిట్ చేస్తాం. ఎప్పుడు మరి సిఈ బై చేస్తాము, ఇక్కడ ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ లోయర్ సైడ్ విక్ లేకుండా, ఓకే ఇక్కడ ఉన్నాయి చూడండి, లోయర్ సైడ్ విక్ లేకుండా ఇక్కడ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఈ ప్లేస్లో, ఓకే వెంటనే ఇక్కడ ఫామ్ కావాలన్నమాట గ్రీన్ క్యాండిల్స్ లోయర్ సైడ్ విక్ లేకుండా, అప్పుడు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనం సిఈ బై చేస్తాము. సిఈ బై చేసి సెకండ్ క్యాండిల్ హై దగ్గర మనం బై చేస్తాము. దాని ప్రీవియస్ క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెడతాం. ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంటుందో దాన్ని 1/5 చేసేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అది
ఇది బై సైడ్ కాబట్టి అంటే సి సైడ్ పై సైడ్ కాబట్టి మన టార్గెట్ పైకి ఉంటుంది కాబట్టి ఎంట్రీ ప్రైస్కి యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ దగ్గర మన టార్గెట్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని మళ్ళీ చూడండి, లైక్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్డ్ వీడియోస్లో ఉంటుంది. మీరు అప్పుడప్పుడు ఈ వీడియోని చూస్తూ ఉండండి, మీకు ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మీకు అర్థమవుతుంటుంది అన్నమాట. సో ఇదే స్ట్రాటజీని మీరు ఫ్రంట్ పేజ్లో ప్రాక్టీస్ చేయండి. సో ఇంతసేపు మీరు వీడియో చూసారంటే మీకు చాలా ఓపిక ఉందని అర్థమవుతుంది. సో మీకు సక్సెస్ కావాలన్న తపన కూడా ఉందనేది అర్థమవుతుంది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి పెట్టండి. మనం ఈ మిషన్లో మీరు ఎంత సీరియస్గా ఉంటే, మన మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్లో మీరు ఎంత సీరియస్గా ఉంటే నేను అంత సీరియస్గా మీకు వాల్యుబుల్ కంటెంట్ తీసుకొస్తుంటాను. మీ వెంట ఉండి మీరు చేసేటువంటి మిస్టేక్స్ని కూడా మనం డిస్కస్ చేసి ఏ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏమవుతుంది, ఏంటి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఆ మిస్టేక్స్ని అన్నీ మళ్ళీ రిపీట్ చేయకుండా మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే, సో ఇది నా వైపు నుంచి. మీరు మీ వైపు నుంచి ఎంత సీరియస్గా ఉంటారనేటువంటిది నా చేతిలో ఉండదు, నేను మాత్రం మీకు చెప్పడానికి రెడీ. ఓకే, సో ఇది స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి వీడియోని. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.